డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మాట ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన మాస్టర్ మాట యూట్యూబ్ ఛానల్ రీనీట్ 2026 కట్ ఆఫ్ ప్రొడక్షన్ని ఇస్తుంది. దాన్ని చూడండి, మీకు తప్పక పూర్తి అవగాహన వస్తుంది. చాలా ఛానల్స్ చాలా రకాల ప్రొడక్షన్స్ ఇచ్చాయి. వారి అనాలిసిస్ చూసి ఉంటారు. మన మాస్టర్ మాట ఛానల్ పేపర్ అనాలిసిస్ మరియు కట్ ఆఫ్ రెండు ఇస్తుంది. దాన్ని కూడా అర్థం చేసుకోండి. పేపర్ మరీ టఫ్ కాదు, అలా అని ఈజీ కాదు, మోడరేట్గా ఉంది. ఇంచుమించుగా 2025 పేపర్ లాగే ఉంది. మనం ఫిజిక్స్ తీసుకుంటే 50% 25 క్వశ్చన్స్ ఈజీ వచ్చాయి, 20 క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. మొత్తంగా డిఫికల్టీ అని చెప్పవచ్చు. కెమిస్ట్రీ చాలా హార్డ్ ఇవ్వడం జరిగింది. ఇందులో 18 ఈజీ క్వశ్చన్స్ వస్తే 25 హార్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇది వెరీ హార్డ్. ఇక బయాలజీ విషయానికి వస్తే చాలా ఈజీగా ఉంది. బాటనీలో వచ్చిన 53 ప్రశ్నలు ఈజీగానే ఉన్నాయి. జువాలజీలో 36 ప్రశ్నలు ఈజీగా ఉంటే ఒకే ఒక్క ప్రశ్న మాత్రమే హార్డ్గా వచ్చింది. కాబట్టి బయాలజీ ఈజీ కిందే లెక్క. మొత్తంగా చూసుకుంటే పేపర్ మోడరేట్గా ఉంది. ఇక మనం ఆల్ ఇండియా కోటా 15% ఎయిమ్స్ కట్ ఆఫ్, వీటిని మనం పరిశీలిద్దాం. ఇంచుమించు 2025 కట్ ఆఫ్ ఉంటుంది. ఇంకా పెరిగితే మరో 5 మార్కుల వరకు పెరగవచ్చు. నేను మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అలాగే ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇస్తాను, పరిశీలించండి. ఈ మార్కుల కంటే ఎక్కువ ఉన్నవారు హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఇంతకంటే తక్కువ ఉన్నవారు లేదా ఎడ్జ్లో ఉన్నవారు మీరు మీ అదృష్టాన్ని కౌన్సిలింగ్లో పాల్గొని పరిశీలించుకోండి. ఎయిమ్స్ ఆశించే వరకు ఎన్ని మార్కులు వస్తే సీటు గ్యారంటీగా వస్తుందో, ఆల్ ఇండియా కోటాలో కోరుకునే వారికి ఎన్ని మార్కులు ఉంటే సీటు వస్తుందో, స్టేట్ కోటాలో ఎన్ని మార్కులు ఉంటే సీటు వస్తుందో వేటికి వేరువేరుగా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కట్ ఆఫ్లు కూడా ఇవ్వడం జరిగింది, పరిశీలించండి. ఇప్పుడు మనం ఎయిమ్స్ కాలేజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని చూద్దాం. కేటగిరీ ఓపెన్లో గత సంవత్సరం వచ్చినటువంటి కట్ ఆఫ్ మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా ఇవ్వటం జరిగింది. ఓపెన్ గత సంవత్సరం 564 మార్కులకి సీట్ రావటం జరిగింది. ఈ సంవత్సరం 565 నుంచి 570 మార్కులు దాటిన వాళ్ళందరికీ సీటు వచ్చే అవకాశం ఉంది. నా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రం 570. ఈడబ్ల్యూఎస్ గత సంవత్సరం 550కి సీటు వచ్చింది. ఈ సంవత్సరం 560 దాటిన వారికి సీటు వస్తుంది. ఓబీసీ 560 మార్కులకి గత సంవత్సరం సీటు వచ్చింది. ఈ సంవత్సరం 565 నుంచి 570 మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈ మార్కులు దాటిన వారికి తప్పనిసరిగా ఎయిమ్స్లో సీట్ వస్తుంది. ఎస్సీ క్యాస్ట్ చూసినట్లయితే 501 మార్కులకి లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 505 దాటిన వారికి తప్పనిసరిగా సీటు వస్తుంది. ఎస్టీ చూసినట్లయితే 485 మార్కులకి గత సంవత్సరం కట్ ఆఫ్ ఉంది. ఈ సంవత్సరం 490 దాటిన వారందరికీ సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ మార్క్స్ ఎయిమ్స్ సీట్ అనేది మీ ధ్యేయం అయితే తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటాలో పాల్గొని ఈ మార్కులు దాటిన ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం ఆల్ ఇండియా కోటా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని చూద్దాం. ఆల్ ఇండియా కోటా కూడా గత సంవత్సరం నాటి కట్ ఆఫ్ మీకు ఇవ్వటం జరిగింది. అలాగే 26 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా ఇచ్చాను. ఓపెన్లో 527 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్గా ఉంది. ఈ సంవత్సరం కాస్త పెరిగే అవకాశం ఉంది కాబట్టి 530 నుంచి 535 మధ్య వచ్చిన వారికి సీటు వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ గత సంవత్సరం 522 మార్కులకి సీటు వచ్చింది. ఈ సంవత్సరం 525 నుంచి 530 మార్కుల మధ్య కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఓబీసీ 527 మార్కులు గత సంవత్సరం కట్ ఆఫ్, ఈ సంవత్సరం 530 నుంచి 535 మధ్య కట్ ఆఫ్ ఉంటుంది. ఎస్సీ 441 మార్కులు గత సంవత్సరం కట్ ఆఫ్, ఈ సంవత్సరం 445 నుంచి 450 మధ్య కట్ ఆఫ్ ఉంటుంది. అదే ఎస్టీ చూసినట్లయితే 425 మార్కులు గత సంవత్సరం కట్ ఆఫ్, ఈ సంవత్సరం 430 నుంచి 35 మార్కుల మధ్యలో ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇది థర్డ్ రౌండ్ కట్ ఆఫ్. ఈ మార్కుల వరకు మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ మార్కులు దాటిన వారికి తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటాలో మీకు నచ్చిన కాలేజ్ మీ స్టేట్లోనే పొందే అవకాశం ఉంది. కాబట్టి
ఆల్ ఇండియా కోటాలో ఈ మార్కులు దాటిన ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ఇక మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజన్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూడా 2025 నాటి కట్ ఆఫ్ని అలాగే 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని ఇవ్వడం జరిగింది. ఓసీ 487 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం 490 నుంచి 495 మధ్య కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈడబ్ల్యూఎస్ 502 మార్కులు కట్ ఆఫ్. ఈ సంవత్సరం 500 నుంచి 505 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది ఈ సంవత్సరం కూడా. బీసీఏ 461 మార్కులు కట్ ఆఫ్. ఈ సంవత్సరం 465 నుంచి 470 మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీబీ 448 మార్కులు కట్ ఆఫ్. ఈ సంవత్సరం 450 నుంచి 455 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీసీ 459 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం 460 నుంచి 65 మార్కుల్లో మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీడీ 480 మార్కులు కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా 480 నుంచి 485 మార్కుల మధ్యలో బీసీడీ కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీఈ 403 మార్కులు గత సంవత్సరం కట్ ఆఫ్. ఈ సంవత్సరం 405 నుంచి 410 మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎస్సీ గ్రూప్ 1 గత సంవత్సరం 322 మార్కులు కట్ ఆఫ్గా ఉంది. ఈ సంవత్సరం 300 మార్కులు దాటిన వారందరికీ సీటు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 2 చూసుకున్నట్లయితే గత సంవత్సరం 407 మార్కులు. ఈ సంవత్సరం ఏమో 410 నుంచి 15 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎస్సీ గ్రూప్ 3 424 మార్కులు గత సంవత్సరం కట్ ఆఫ్. ఈ సంవత్సరం కూడా 424 నుంచి 430 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎస్టీ 388 ఈ సంవత్సరం 390 నుంచి 395 మార్కులు దాటిన ప్రతి ఒక్క ఎస్టీ క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్లో సీటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎస్వీఏ రీజన్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ని కూడా చూద్దాం. ఎస్వీఏ రీజన్లో కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఇవ్వటం జరిగింది. ఓసీ 471 కట్ ఆఫ్. ఈ సంవత్సరం 475 నుంచి 480 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ 481 కట్ ఆఫ్. ఈ సంవత్సరం 480 నుంచి 485 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. బీసీఏ 443 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం 445 నుంచి 450 మధ్యలో ఉంటుంది. బీసీబీ 446 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం 450 నుంచి 455 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. బీసీసీ 427 మార్కులు కట్ ఆఫ్. ఈ సంవత్సరం 430 నుంచి 435 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీడీ 448 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం 450 నుంచి 455 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీఈ 446 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం బీసీఈ 445 నుంచి 450 మధ్యలోనే ఉంటుంది. ఎస్సీ జనరల్ గ్రూప్ 1 లాస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ సీటు వచ్చింది. ఈ సంవత్సరం కూడా 300 మార్కుల వరకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ గ్రూప్ 2 405 మార్కులు కట్ ఆఫ్. ఈ సంవత్సరం కూడా 410 నుంచి 15 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎస్సీ గ్రూప్ 3 415 మార్కులు కట్ ఆఫ్. ఈ సంవత్సరం 420 నుంచి 425 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎస్టీ 375 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం 380 నుంచి 385 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎస్వీ రీజన్లో ఉన్నటువంటి కట్ ఆఫ్. మరి మనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని చూద్దాం. తెలంగాణలో గత సంవత్సరం ఓసీ 403 కట్ ఆఫ్. ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసినట్లయితే 405 నుంచి 410 మధ్యలో ఉండబోతుంది. ఈడబ్ల్యూఎస్ 418 420 నుంచి 425 మధ్యలో ఉండబోతుంది. బీసీఏ 338 ఈ సంవత్సరం 340 నుంచి 345 మధ్యలో ఉండబోతుంది. బీసీబీ 395 కట్ ఆఫ్. ఈ సంవత్సరం 400 నుంచి 405 మధ్యలో ఉండబోతుంది. బీసీసీ 341 మార్కులు గత సంవత్సరం కట్ ఆఫ్. ఈ సంవత్సరం 340 నుంచి 45 మార్కులు మధ్యలో ఉండబోతుంది. బీసీడీ 398 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం 400 నుంచి 405 మార్కుల మధ్యలో ఉండబోతుంది. బీసీఈ 394 మార్కులు కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 395 నుంచి 400 మధ్యలో ఉండబోతుంది. ఎస్సీ గ్రూప్ 1 గత సంవత్సరం 170 మార్కులకి వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అన్ని మార్కులకి రావచ్చు. నా ఎక్స్పెక్టేషన్ 200 మార్క్స్ వరకు పెరగవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కాంపిటీషన్
అవగాహనలో ఉంది కాబట్టి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది. ఎస్సీ గ్రూప్ 2 351 మార్కులు కట్ ఆఫ్ ఈ సంవత్సరం 350 నుంచి 355 మధ్యలోనే ఉండబోతుంది. ఎస్సీ గ్రూప్ 3 367 మార్కులు కట్ ఆఫ్ ఈ సంవత్సరం 370 నుంచి 375 మార్కుల మధ్య కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎస్టీ 380 మార్కులు కట్ ఆఫ్ ఈ సంవత్సరం కూడా 380 నుంచి 385 మార్కుల మధ్యలోనే కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇవి మన యొక్క ఎయిమ్స్, ఆల్ ఇండియా కోటా, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. ఈ మార్క్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉండవచ్చు. ఎడ్జ్లో ఉన్నవారికి టెన్షన్ అంతా ఉంటుంది. మీ యొక్క అదృష్టాన్ని కౌన్సిలింగ్లో పాల్గొని పరీక్షించుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన కట్ ఆఫ్కి ఒక 20 మార్కులు కింద ఉన్నవారు కూడా తప్పనిసరిగా కౌన్సిలింగ్లో పాల్గొండి. చెప్పలేం, అదృష్టం ప్రకారం మీకు వచ్చినా రావచ్చు. మీ అదృష్టం ఎలా ఉందో మీరు పరీక్షించుకోండి, వచ్చినా రావచ్చు. ఈ కట్ ఆఫ్స్ చాలా పరిశీలించి చాలా విధాలుగా ఆలోచించి చేసినటువంటివి. ఎందుకంటే గత సంవత్సరం బ్యారేజ్ వేసి ఈ సంవత్సరం వచ్చినటువంటివి పేపర్ అనాలిసిస్ బ్యారేజ్ వేసి మీకు ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా ఈ కట్ ఆఫ్స్ మీకు ఉపయోగపడతాయి. తప్పనిసరిగా మనం ఇచ్చిన కట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రకారమే తప్పనిసరిగా సీట్లు వస్తాయి. ఈ ప్రొడక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ని అందించండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.